నిన్న అర్ధరాత్రి అనగా 25/26 అర్ధరాత్రి మాకు ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ఏంటంటే, ఈ చందానగర్ మెయిన్ రోడ్లో ఉన్న నైట్ ఐ ఓయో హోటల్లో ఒక రూమ్లో ఒక ఆడ మనిషి అనుమానాస్పద స్థితిలో పడి ఉందనేసి సమాచారం వచ్చింది. ఈ సమాచారం మేరకు మేము మా పోలీసు బృందాలు, క్లోజ్ టీమ్, ఫింగర్ ప్రింట్స్ సంఘటనా స్థలానికి పరిశీలించడం జరిగింది. ఆధారాలు సేకరించడం జరిగింది. ఈ నేరస్థ పరిశీలన ప్రకారం ఒక ఆడ మనిషి ఒక బెడ్పై పడుకొని చనిపోవడం జరిగింది. ఈ విషయంలో కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టినాము. దీనిలో 4-5 బృందాలు, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితులు ఎవరైనా ఉన్నా కూడా సాధ్యమైనంత త్వరగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం. నిన్న అర్ధరాత్రి అనగా 25/26 అర్ధరాత్రి మాకు ఒక సమాచారం వచ్చింది. ఆ సమాచారం ఏంటంటే, ఈ చందానగర్ మెయిన్ రోడ్లో ఉన్న నైట్ ఐ ఓయో హోటల్లో ఒక రూమ్లో ఒక ఆడ మనిషి అనుమానాస్పద స్థితిలో పడి ఉందనేసి సమాచారం వచ్చింది. ఈ సమాచారం మేరకు మేము మా పోలీసు బృందాలు, క్లోజ్ టీమ్, ఫింగర్ ప్రింట్స్ సంఘటనా స్థలానికి పరిశీలించడం జరిగింది. ఆధారాలు సేకరించడం జరిగింది. ఈ నేరస్థ పరిశీలన ప్రకారం ఒక ఆడ మనిషి ఒక బెడ్పై పడుకొని చనిపోవడం జరిగింది. ఈ విషయంలో కేసు నమోదు చేసి తదుపరి విచారణ చేపట్టినాము. దీనిలో 4-5 బృందాలు, ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి నిందితులు ఎవరైనా ఉన్నా కూడా సాధ్యమైనంత త్వరగా పట్టుకోవడానికి ప్రయత్నం చేస్తాం.